I was the one who took action against the networks because nobody was doing it. Pakistan's primary motive for developing nuclear weapons was to counter India. It was not just the Pakistani bomb, it was the Islamic bomb, the Muslim bomb. పాకిస్తాన్ అణ్వస్త్ర సామర్థ్యాన్ని మొదట్లోనే అణిచివేసేందుకు 1980 ప్రారంభంలోనే భారత్, ఇజ్రాయెల్ కలిసి ఒక రహస్య ఆపరేషన్కు ప్లాన్ చేశాయని, అయితే అప్పటి ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ దాన్ని తిరస్కరించారని అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన CIA మాజీ అధికారి రిచర్డ్ బార్లో సంచలన విషయాలు వెల్లడించారు. I was the one who took action against the networks because nobody was doing it. We had quite a bit of intelligence about Pakistan's nuclear program. పాక్లోని కహుతా అణు కేంద్రాన్ని బాంబులతో ధ్వంసం చేసేందుకు రూపొందించిన ఈ ఆపరేషన్కు ఇందిరాగాంధీ ఆమోదం తెలిపి ఉంటే ప్రపంచానికి ఎన్నో సమస్యలు తప్పి ఉండేవని ఆయన పేర్కొన్నారు. 1980లలో పాకిస్తాన్ రహస్యంగా అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తున్న సమయంలో CIAలో కౌంటర్ ప్రొఫిలియేషన్ ఆఫీసర్గా రిచర్డ్ బార్లో పనిచేశారు. I am a former intelligence officer. I actually started out in 1980 at the Arms Control and Disarmament Agency, where I served as the intelligence officer for the Non-Proliferation Bureau, as well as the action officer for Pakistan nuclear issues. తాజాగా ANI వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కీలక విషయాలను వెల్లడించారు. ఆ సమయంలో నేను ప్రభుత్వ సర్వీస్లో లేను, కానీ ఇంటెలిజెన్స్ వర్గాల్లో ఈ ఆపరేషన్ గురించి విన్నాను. అయితే అది కార్యరూపం దాల్చలేదు. ఇందిరా ఈ ప్రణాళికను ఆమోదించకపోవడం సిగ్గుచేటు. అది జరిగి ఉంటే చాలా సమస్యలు పరిష్కారమయ్యేవని ఆయన పేర్కొన్నారు. I heard about it at some point. I mean, it's a shame that Indira didn't approve it. It would have solved a lot of problems. అంతర్జాతీయ నివేదికల ప్రకారం పాకిస్తాన్ అణుబాంబును తయారు చేసి ఇజ్రాయెల్కు శత్రువు అయిన ఇరాన్ వంటి దేశాలకు ఆ టెక్నాలజీని బదిలీ చేయకుండా నిరోధించేందుకు భారత్, ఇజ్రాయెల్ ఈ సంయుక్త ఆపరేషన్కు సిద్ధమయ్యాయి. అయితే అప్పటి అమెరికా అధ్యక్షుడైన రొనాల్డ్ రీగన్ ప్రభుత్వం ఈ దాడిని తీవ్రంగా వ్యతిరేకించి ఉండేదని బార్లో తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా అమెరికా రహస్యంగా సాగిస్తున్న యుద్ధానికి పాకిస్తాన్ మద్దతు చాలా అవసరమని, అలాంటి సమయంలో ఈ దాడి జరిగితే అమెరికా ప్రయోజనాలకు భంగం కలిగేదని ఆయన వివరించారు. పాకిస్తాన్ ఇదే అదనుగా అమెరికాను బ్లాక్మెయిల్ చేసిందని బార్లో ఆరోపించారు. The nuclear weapons that Pakistan did not possess, according to the President of the United States, were actually being stuck on Seoul. పాకిస్తాన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ అధిపతి మునీర్ అహ్మద్ ఖాన్ వంటి వారు తమ అణు కార్యక్రమానికి అడ్డుపడితే ఆఫ్ఘన్ ముజాహిదీన్లకు మద్దతు నిలిపివేస్తామని అమెరికా చట్టసభ సభ్యులను హెచ్చరించినట్లు ఆయన గుర్తు చేశారు. ఒకవేళ ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడి ఉంటే ఆ దేశ ప్రధాని మెనకాం బేగన్పై రీగన్ అత్యంత కఠినంగా వ్యవహరించి ఉండేవారు, ఎందుకంటే అది ఆఫ్ఘన్ సమస్యను దెబ్బతీస్తుందని బార్లో వ్యాఖ్యానించారు. అణు కార్యక్రమ రూపశిల్పి AQ ఖాన్ నేతృత్వంలో అభివృద్ధి చెందిన కహుతూ కేంద్రం చివరికి పాకిస్తాన్ను అణ్వస్త్ర దేశంగా మార్చింది. 1998లో పాకిస్తాన్ తొలి అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. Pakistan's primary motive for developing nuclear weapons was to counter India, for sure. But it was also very clear from AQ Khan and the general's perspective, it was not just the Pakistani bomb, it was the Islamic bomb, the Muslim bomb. Jai Hind.